మరో 3 రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. 2025 సీజన్ గాను తొలి మ్యాచ్ ఈ నెల 22న కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఇకపోతే ముంబై ఇండియన్స్ ఆ తర్వాత రోజు చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఇది ఇలా ఉంటే ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఐకమత్యంగా ఉంటే ఆ జట్టును ఎవ్వరూ ఓడించలేరని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. గత తాలూకు చేదు అనుభవాలు అలాగే భేషజాలను వదిలేసి స్టార్లంతా ఒకటిగా ముందడుగు వేయాలని సూచించాడు. యాజమాన్యం సైతం ఈ విషయంలో మరింత చొరవ చూపాలని హర్భజన్ సింగ్ విజ్ఞప్తి చేశాడు. 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను తిరిగి ముంబై ఇండియన్స్ లోకి ఆహ్వానించింది. తమకు 5 సార్లు టైటిల్ గెలిపించిన రోహిత్ శర్మపై వేటు వేసి పాండ్యాను కెప్టెన్ చేసింది. దీంతో అభిమానులు సైతం ముంబై ఇండియన్స్ ఓడిపోవాలని కోరుకుంటూ పాండ్యాను తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు. ఇక రోహిత్ తో పాటు టీమిండియా స్టార్లు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ కూడా పాండ్యాకు ప్రాతినిధ్యం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారనే వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే మైదానంలో వీరి మధ్య సమన్వయ లోపం అట్టొచ్చినట్లు కనిపించింది. ఫలితంగా 14 మ్యాచ్లకు గాను కేవలం 4 గెలిచిన ముంబై జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో నిలిచింది. అయితే ఈసారి విభేదాలని పక్కన పెట్టి ముంబై ఆటగాళ్లు గనుక కలిసికట్టుగా ఉంటే ఆ జట్టుకు టైటిల్ పక్కా అని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో మాట్లాడుతూ హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రదర్శన ఆధారంగానే కెప్టెన్ పనితీరు అంచనా వేస్తారు. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా ఉన్నప్పుడు జట్టు మొత్తం రాణించింది, అందుకే టైటిల్ గెలిచింది. నిజానికి ముంబై జట్టు గత ఏడాది పటిష్టంగా ఉంది. ట్రోఫీ గెలవాల్సింది కూడా. బౌలింగ్ విభాగంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా బ్యాటింగ్ లో మాత్రం బలంగా ఉంది. అయినా కూడా దారుణంగా ఓడిపోయింది. అందుకే కలిసికట్టుగా ఉన్న జట్లే విజయం సాధిస్తాయి. అయితే ఇప్పుడు గతం గతహ. అయితే ముంబై ఆటగాళ్లు తమ మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టాలి. ఈసారి ముంబై జట్టు మిగతా జట్ల కంటే పటిష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వారికి అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. సరికొత్తగా ఈ సీజన్ ఆరంభించి సమిష్టిగా రాణిస్తే జట్టుకు ఎదురే ఉండదని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే 5 టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ చెన్నైతో సమంగా ఉంది. మరో టైటిల్ గెలిస్తే అత్యధిక టైటిల్ గెలిచిన జట్టుగా నిలుస్తుంది.